జగన్మోహన్ రెడ్డి ఇట్లా బయటకు వచ్చి జనాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా షో చేస్తున్నాడు, జనాలను పోగేస్తున్నారని విమర్శలు, మీరేమంటారు? షో అనేది కళ్ళ ముందు చూసి చెప్పండి, నోటితో చెప్పంగా కళ్ళతో చూసి చెప్పండి. శివంతో వేట జగన్తో ఆట ఆడొద్దని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు దమ్ముంటే సింగిల్గా రమ్మని చెప్పు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా వచ్చిన ఏ మగడైనా సరే జగన్ ఢీ కొట్టమని చెప్పు. తల తీసి రోడ్డు మీద పెడతా, నేను తల తీసి రోడ్డు మీద పెడతా. అది సింహం. ఇప్పుడేం సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీరు ఇస్తానన్న హామీలు ఇచ్చుకుంటూ పరిపాలన చేస్తే కొంతవరకు మీరు జనంలో మిమ్మల్ని ఆదరణ ఉంటుంది. లేదు మేము వాళ్ళని లోన్ వేస్తాం, మీరు పీకేస్తామంటే వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు రాకుండా పోతారు. ఈఎంలు టాపిక్ మీద గెలిచాడు వాళ్ళు. నేను బ్యాలెట్ బాక్స్ పెట్టమని చెప్పు, నేను ప్రమాణం చేస్తా. ఇప్పుడైనా సరే ఈఎంల మీద ముగ్గురు కలిసి వచ్చారు, ఒకరి మీదకి ఒక్కడి దెబ్బకి భయపడిపోయారు. ఒక్కడికి కూడా వచ్చిన ఓట్లు అని తెలుసా మీకు? చాలా మంది తెలుసో తెలియదు. 3 పార్టీలు కలిపి 1,63,00,000 వస్తే సింగిల్ జగన్కి వచ్చింది 1,33,00,000. 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు జగన్కి వచ్చిన ఓట్లు 30 లక్షల ఓట్లు తాడే. సీట్లు 11 అని చెప్పుకుంటున్నారు. ఓట్లు చూసుకోమని చెప్పు. ఇప్పుడేనికని వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పడుకొని జనానికి ఇస్తాను పథకాలు ఇచ్చి చేయమని చెప్పు. ఓకే, లేదు దూకుండా అంటావా? వాళ్ళు ఒకటికి వేస్తే జగన్ 100 అడుగు రెడీగా ఉన్నాడు. జై జగన్. ఇప్పుడేం సరే వైఎస్సీ కార్యకర్తగా చెబుతున్నా, సింహంతో వేట జగన్తో ఆట ఆడొద్దు. ఆడితే దెబ్బతింటారు. అది పెద్ద నాయకులే వెళ్ళిపోయారు, పెద్ద నాయకుల మీద ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఏమన్నా నాయకులు అవుతారండి? కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. గుండె చీలిస్తే జగన్, కార్యకర్తలు పోతే నాయకులు పోతారండి. కార్యకర్తలు ఎక్కడ పోతారు? నేను ముందులోకి మాట్లాడతా, వైఎస్ఆర్ కార్యకర్తగా మాట్లాడుతున్నా. నాయకులు పోతారు వస్తారు. వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఏ జెండగా గొడుగు పట్టుకుంటారు. కార్యకర్తలు అలా కాదు, చచ్చిపోయే వరకు జగన్ అంటే జగనే. అది 2029లో వస్తాడని మీరు అంటున్నారు. మొన్న 24లో 3 పార్టీలు వచ్చి ఓడించినాయి. నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు. మరి రేపు ఎలా సాధ్యం? వాళ్ళు పరిపాలన చేస్తాన్నారు. ఎక్కడ చేస్తారని ఇచ్చిన హామీలు నెరవేర్చిన గుండె మీద చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చినా సరే 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన మొగాడు జగను. ఇప్పుడు శిక్షణ హామీలు ఇస్తానని చెప్పి మొగోళ్ళ చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు చెప్తున్నా పథకాలు మేము ఇచ్చాము, ఇచ్చిన హామీలు నెరవేర్చాము అని గుండెల మీద చేసి చెప్పండి. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చినా సరే, రూపాయి ఆదాయం లేకపోయినా సరే, పేదవాడికి అన్నం పెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు, అభిమానంతో వచ్చారు. ఎవరైనా రూపాయిస్తారు అలా. అదే రేపు పొద్దున మీటింగ్ మీద చెప్పండి, క్వార్టర్ పాటు బిర్యానీ బయట కావాలి. మాకేం ఆకలి అవుతుంది. అయినా జగన్ కోసం వెయిట్ చేస్తాం. ఆకలి ముఖ్యం కదా మాకు, జగన్ గారు ముఖ్యం. జగన్ ని సీఎం పీఠం మీద కూర్చున్న వరకు నిద్రపోం. కార్యకర్తగా నేను మాట్లాడుతున్నా. అది